అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఒక రీసేల్ G+1 ఇండిపెండెంట్ బిల్డింగ్ అయితే నేను చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మనకి మున్సిపల్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంటి ముందు కూడా పెద్ద రోడ్డు ఇచ్చారండి. 60 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. బస్ రోడ్డుకి చాలా దగ్గరగా ఈరోజు ఈ G+1 ఇండిపెండెంట్ బిల్డింగ్ అయితే మనకి సేల్కి అయితే వచ్చింది. అటుపక్క మీకు స్టెప్స్ ఇచ్చారు పైకి వెళ్ళటానికి. సో మనకి గ్రౌండ్ సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్గా డిజైన్ చేశారు. ఎస్ పర్ ద ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ప్యాటర్న్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన రిఫరెన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఎంట్రన్స్ లోపలికి రాగానే చూడొచ్చు. ఇదంతా ఒక రూమ్ ఇచ్చారు మీకు. టోటల్గా 66 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఉత్తరం ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మనకి సేల్కి అయితే వచ్చింది. లొకేషన్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో ఈరోజు ఇండిపెండెంట్ బిల్డింగ్ అయితే మనకి సేల్కి ఉంది. నెక్స్ట్ ఎంట్రన్స్ హాల్ ఇచ్చి ఇది ఒక బెడ్రూమ్ కింద అయితే వీళ్ళు డిజైన్ చేశారు. వుడ్ వర్క్ కూడా చేసిందండి. హౌస్ అయితే రెంటల్ పర్పస్కి ఇచ్చుకున్నా చాలా యూస్ఫుల్ అవుతుంది. G+1 ఇండిపెండెంట్ బిల్డింగ్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో సేల్కి అయితే ఉంది. హౌస్కి ప్లాన్ ఉంది, మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. లోన్ పెట్టి మీరు హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు. ఈ హౌస్ కాస్ట్ మనకి 50 లక్షలు చెప్తున్నారు. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద మా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో వాటికి కాల్ చేసి తప్పకుండా హౌస్ని అయితే విజిట్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇదంతా కిచెన్ వంటగది కింద అయితే డిజైన్ చేయడం జరిగింది. అలాగే మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ మీకు డైలీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ ఏదైతే ప్రొవైడ్ చేశారు. ఇది రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ ఏనండి, G+1 ఇండిపెండెంట్ హౌస్. సో థ్యాంక్ యూ సో మచ్.